ఆత్మ నమస్కారం అందరికీ. సో నిన్నటి సిరీస్ అన్నమాట మనం చెప్పుకుంటున్నాం కదా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఎందుకు చెప్పాలి, దేనికి చెప్పాలి అనేది నిన్నటి వీడియోస్లో చేశాను. అవన్నీ మనం మన నుంచి హీల్ చేసుకోవచ్చండి. హీలింగ్ పవర్ మన దగ్గరే ఉంటుంది. సో ఎందుకు మనం అట్రాక్ట్ చేస్తున్నాము సిచ్యువేషన్స్, ఎంత కష్టపడ్డా మనకి డబ్బులు రావు, ఎంత ఆరోగ్యం బాగా చూసుకున్నా ఏదో ఒక ప్రాబ్లం. సో ఏదో ఒక సిచ్యువేషన్, మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకళ్ళు మనల్ని బ్లేమ్ చేయడం, లేదా మనల్ని హర్ట్ చేయడం, అవమానించడం, నిందించడం. సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, సో ఇవన్నీ ఎలా మనం రివాల్వ్ చేసుకోవచ్చు, ఎలా మనము మన సిస్టంలోంచి తీసేయచ్చు అనేది ఈ హవాయిన్ టెక్నిక్. సో దాని గురించి నేను మొత్తం డీటెయిల్గా చెప్తున్నాను ఎవ్రీ వీడియో. ఇవాళ డే 3 అనమాట. సో డే 3లో ఏంటి అంటే, ఐఎమ్ సారీ అనేది తప్పు మీరు చేశారు అని కాదు. సారీ ఎవరికి చెప్తున్నారు అంటే, ఈ సిచ్యువేషన్కి, ఏదైతే సిచ్యువేషన్ మీరు అట్రాక్ట్ చేశారో, పర్సన్ రూపంలో అవ్వచ్చు, ఏదైనా వస్తువు రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఎంత మంచిగా ఉన్నా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని నిందించడం, మిమ్మల్ని అవమానించడం, మిమ్మల్ని తిట్టడం చేసినా, లేకపోతే మీరు చాలా నమ్మకంగా ఉండి ఇది నాకు వస్తుంది అన్న ఉద్యోగం మీకు రాకపోయినా, లేకపోతే సడన్గా ఏదో ఒక అనారోగ్యం రావడము, సో సడన్గా ఏదైనా పిల్లల దగ్గర ప్రాబ్లమ్స్ రావడము, ఇవి మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అంటే మీ సిస్టమ్ ఏదైతే మీ వైబ్రేషన్స్, మీ ఫ్రీక్వెన్సీ ఉందో అది అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో దానికి మనం, దిస్ ఇస్ ద యూనివర్సల్ ట్రూత్ అండి. చాలా జాగ్రత్తగా వినండి, ట్రై చేయండి. వీ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫార్మ్. ఇది ట్రయల్ అండ్ టెస్టెడ్ మెథడ్ నేను చేశాను. సో అదే మీకు కూడా చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా. ఎందుకు మనకి ఈగో కూడా వస్తుంది, ఈగో మైండ్ ఉంటుంది. నేను ఇంత చేసినా, నేను ఇంత పెట్టినా, అక్కడ నేను అనేది లేదండి. ఐ అనేది ఎప్పుడు ఈగో, అది మిమ్మల్ని మొత్తం తినేస్తుంది. సో డోంట్ గో ఇన్ దట్ రెలమ్. ఆ ప్లేస్లోకి వెళ్ళకండి. మీరు మనస్ఫూర్తిగా సారీ ఎవరికి చెప్తున్నారు, మీ మైండ్ అడుగుతుంది, నేను ఎందుకు సారీ చెప్పాలి, నేను ఎందుకు గిల్ట్ ఫీల్ అవ్వాలి, నేనేం చేయనప్పుడు అనేది. అప్పుడు చెప్పండి మీ మైండ్కి, నేను సారీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సిచ్యువేషన్ని నేను ఎక్నాలెడ్జ్ చేశాను, నేను చూశాను, నేను 100% రెస్పాన్సిబిలిటీ నా లైఫ్ని నేను తీసుకుంటున్నాను. ఐ టేక్ ఛార్జ్ ఆఫ్ మై లైఫ్. మనకి బుద్ధుడు పుస్తకంలో ఒక కథ ఉందండి. కథ ఏంటి అంటే, ఆయన దగ్గరికి చాలామంది వస్తారు. కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది అవమానించడానికి వస్తారు, కొంతమంది జడ్జ్ చేయడానికి వస్తారు, కొంతమంది ఆయనని పరీక్షించడానికి వస్తారు. సో అలా వచ్చిన వాళ్ళలో కొంతమంది ఆయన్ని బాగా తిట్టేసి వెళ్తారనమాట. తిట్టేసి వెళ్తున్నప్పుడు అక్కడ డిసైపుల్, ఆయన శిష్యులు అడుగుతారు, ఏంటి స్వామీజీ మిమ్మల్ని ఇలా తిడితే మీరు ఏం మాట్లాడట్లేదు అని. సో నేను తీసుకోవట్లేదు, ఆ గిఫ్ట్ నేను ఇస్తున్నాను, వాళ్ళు నాకు ఇస్తున్నారు, బట్ నేను తీసుకోవట్లేదు. చాయిస్ ఎక్కడుంది? చాయిస్ నా దగ్గర ఉంది. అది నేను తీసుకోవాలా వద్దా? సో అది మన మైండ్లో పెట్టుకోవాలా వద్దా అనేది చాయిస్ మీ దగ్గర ఉంది. సో చాలా జాగ్రత్తగా వినండి. టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. మీ చార్జ్, మీ లైఫ్ రెస్పాన్సిబిలిటీని మీరు తీసుకోండి. మీకు భయం కూడా వేస్తుంది, అమ్మో నేను ఇలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే నాకు అన్నీ మంచి అవుతాయా? తీసుకొని చూడండి ఫస్ట్. పోయిందే ఉందండి, మా ఉంటే 10 నిమిషాలు 20 నిమిషాలు రిచువల్స్ చేస్తున్నందుకు, అంతకుమించి ఏం నష్టం అయితే ఏం లేదు కదా. సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతకంటే ఏం లేవు. సో ఎందుకు చెప్పాలి అది కూడా మీకు క్లుప్తంగా చెప్తున్నాను. ఎందుకు చెప్పాలి సారీ అంటే, నేను ఈ సిచ్యువేషన్ని అట్రాక్ట్ చేశాను. లైక్ అట్రాక్ట్స్ లైక్. మనకు తెలియకుండానే మనం థింగ్స్ని మన లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తామన్నమాట. సో దానికి సారీ చెప్తున్నాం మనము. ఐఎమ్ సారీ, నేను ఇది అట్రాక్ట్ చేసినందుకు నా లైఫ్లో. ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు సారీ ఎందుకు చెప్పాలి మీకు అర్థమైంది కదా. సో ఈ సిచ్యువేషన్ని నేను రిలీజ్ చేసేస్తున్నాను. ఏదైతే ఈ ఎనర్జీ నేను అట్రాక్ట్ చేశానో, ఈ ఎనర్జీ వల్ల నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది. సో ఈ ఎనర్జీ నేను డిలీట్ చేసేస్తే నేను ఫ్రీ అవుతాను. ఆ వచ్చే సిచ్యువేషన్ కూడా నా నుంచి లిబరేట్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ మీకు ఆ లెసన్ నేర్పించదండి జీవితము.
సో మన జీవితం ఒక పాఠశాల. ఈ లెసన్స్ ఎవ్వరూ చెప్పరు, ఏ పుస్తకాల్లో లేవు, ఏ ఐఐటి దాంట్లో కూడా మనకి దొరకదు. సో దిస్ ఈస్ ద సెల్ఫ్ హెల్ప్ లెసన్స్. మనం బోల్డ్ అంత లైఫ్ లీడ్ చేయక్కర్లేదు, జస్ట్ ఫాలో ద రూల్స్ ఆఫ్ నేచర్ అంతే. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో ఉన్నదంతా మనలో ఉంది, మనలో ఉన్నదంతా ఈ బ్రహ్మాండంలో ఉంది. సో ఐ ఆమ్ ద వన్ విత్ క్రియేటర్. అహం బ్రహ్మోస్మి అని ఎందుకన్నారు? ఇందుకే అన్నారు. సో ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే, తప్పకుండా 108 times, నేను మీకు నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ మీకు అర్థమైంది కదా ఎందుకు చెప్పాలి సారీ. ఎందుకంటే కొంతమంది నా క్లయింట్స్ నన్ను అడిగారు, సారీ నేను ఎందుకు చెప్పాలండి, తప్పు నేను చేయలేదు, తప్పు వాళ్ళది, తప్పు ఆ సిచ్యువేషన్ది, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. మీరు ఒప్పుకోరు, ఎందుకంటే మీలో కూడా ఒక ఈగో ఉంటుంది, అది ఒప్పుకోదు అనమాట, ఒప్పుకొని ఇవ్వదు. దానివల్లే ఇంట్లో గొడవలు, తగాదాలు, చిన్న పెద్ద లేకుండా మాట్లాడటాలు ఇవన్నీ జరుగుతున్నాయండి. సో చాలా జాగ్రత్తగా ఇవాళ నుంచి మీ లైఫ్లో ఏం జరిగినా సరే, నేను రెస్పాన్సిబుల్, ఐ టేక్ 100% రెస్పాన్సిబుల్, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై లైఫ్. మీ రిమోట్ మీ చేతిలో పెట్టుకోండి. సో మీరేం చూస్ చేసుకుంటారు? ఓన్లీ హ్యాపీనెస్. ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్గా కావాలి అంటే కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? ఆత్మ నమస్కారం అందరికీ.